ప్రియ దేవుని బిడ్డ, నీ రక్షణ తర్వాత నీ జీవితం ఫలవంతమైనదిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం ఫలించాలని, బహుగా ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. మనము ఆత్మ ఫలం ఫలించటం వలన, మారు మనసు తగిన ఫలములు ఫలించడం వలన, వెలుగు ఫలాన్ని ఫలించడం వలన పరలోకపు తండ్రి మహింపరచబడతారు. దేవుడు మనల్ని కలుగు చేసిన ఉద్దేశం అది కదా. ఆయన మనల్ని నిర్మించిన విధానమే అది కదా. నా పేరు పెట్టుబడి నా జనులు నా ఎదుగు తీసుకురండి, ఎందుకంటే నా మహిమ నిమిత్తం నేను వారిని కలుగు చేశాను, వారిని సృష్టించానని దేవుడే మాట్లాడాడు. నీ జీవితానికి ఒక అర్థం ఉంది, నీ జీవితానికి ఒక పరమార్థం ఉంది. ఫలించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఫలములు లేని జీవితం దేవునికి మహిమను తీసుకురావట్లేదు. ఒకసారి నిన్ను ప్రశ్నించుకో. ప్రభు గురించి నువ్వు ఆలోచన చేస్తున్నప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బేరీజు వేసుకుని ఫలములు ఫలించే జీవితంగా నీ జీవితం ఉందా? ఇలా ప్రశ్నించుకుని గనక మనల్ని మనం సరిచేసుకోగలిగితే, మనల్ని మనం సిద్ధపరచుకోగలిగితే, ఖచ్చితంగా మన జీవితాల ద్వారా మన ప్రభువును రక్షకుడైన దేవుడు ఎల్లప్పుడూ మహింపరచబడతారు.